నమస్కారం మిత్రులారా, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు వృషభ రాశి వారికి సంబంధించిన ఒక అత్యంత ఆశ్చర్యపరిచి మరియు జీవితాన్ని పూర్తిగా మార్చేయగల ఒక రహస్య విషయాన్ని తెలుసుకోబోతున్నారు. మే 15 నుంచి ప్రారంభమయ్యే ఈ కొన్ని రోజులు వృషభ రాశి వారి జీవితంలో సాధారణ రోజులు కావని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సమయంలో కొందరికి ఊహించని డబ్బు చేతికి రావచ్చు, మరికొందరికి ఆగిపోయిన పనులు ఒక్కసారిగా పూర్తవుతాయి, ఇంకొందరికి ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న అదృష్టం వారి ఇంటి తలుపు తట్టబోతోంది. కానీ ఇక్కడే ఒక పెద్ద మలుపు ఉంది. ఈ అదృష్టం రాకముందు ప్రతి వృషభరాశి వ్యక్తి జీవితంలో ఒక రహస్య పరీక్ష మొదలవుతుందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ పరీక్షలో మీరు ఓడిపోతే చేతికుచ్చిన ధనయోగం కూడా క్షణాల్లో దూరమయ్యే ప్రమాదముందని చెబుతున్నారు. అందుకే ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మధ్యలో చెప్పే కొన్ని సంకేతాలు, కొన్ని జాగ్రత్తలు, కొన్ని రహస్య హెచ్చరికలు మరియు చివర్లో చెప్పే ఒక చిన్న పరిహారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశముంది. వీడియో ప్రారంభించే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్స్లో ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి. మీ రాశి వృషభరాశి అయితే తప్పకుండా కమెంట్లో తెలియజేయండి. మీ అందరికీ రాబోయే రోజుల్లో ధనం, ఆరోగ్యం, ఆనందం, కుటుంబ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వృషభ రాశి వారు సాధారణంగా చాలా సహనంతో, నిలకడైన ఆలోచనలతో ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లే వ్యక్తులు. వీరు బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. చాలామందికి వీరు నెమ్మదిగా ఉండేవాళ్ళు, తమ పని తాము చూసుకునేవాళ్ళు, గొడవలకు దూరంగా ఉండేవాళ్ళు అనిపిస్తారు. కానీ నిజం చెప్పాలంటే ఈ రాశివారి మనసులో ఒక ప్రత్యేకమైన ప్రపంచం ఉంటుంది. వీరు ఎవరితోనూ సులభంగా బాధ పంచుకోరు. ఎవరికీ చెప్పకుండా ఎన్నో కష్టాలను ఒంటరిగా మోస్తూ కుటుంబం కోసం, భవిష్యత్తు కోసం, గౌరవం కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం కష్టపడుతూనే ఉంటారు. జీవితంలో ఎన్నో అవమానాలు తట్టుకుని పైకి వచ్చిన వారు ఈ వృషభ రాశిలో చాలామంది ఉంటారు. చాలాసార్లు నోటికి నవ్వు కెట్టుకుని తిరిగినా గుండెల్లో మాత్రం ఎన్నో గాయాలు దాచుకుని ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న చాలామంది వృషభరాశి వారు గత కొన్ని నెలలుగా తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉండొచ్చు. ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలవకపోవటం, ఒక పని పూర్తవుతుందనుకునేసరికి మరో అడ్డంకి రావటం, నమ్మిన వాళ్ల చేతనే మోసం జరిగి ఉండటం, కుటుంబంలో మీ విలువను కొందరు గుర్తించకపోవటం, ఉద్యోగంలో లేదా మీరు చేసే పనిలో మీ కష్టానికి తగిన గుర్తింపు రాకపోవటం, వ్యాపారంలో పెట్టిన డబ్బు తిరిగి రావటంలో ఆలస్యం కావటం, ఇలాంటివి చాలామంది వృషభరాశి వారి మనసును బాగా అలసిపోయేలా చేసి ఉండొచ్చు. కొందరికి రాత్రిళ్ళు నిద్ర పట్టక పైకి చూసుకుంటూ నా కాలం ఎప్పుడు మారుతుంది అని అనిపించి ఉండొచ్చు. కొందరికి నేను అంత చెడ్డవాడినా, నేను అంత దురదృష్టవంతుడినా అన్న భావన కూడా వచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడే ఆగకండి. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద మలుపు మొదలవ్వబోతోంది. మే 15 నుంచి 21 మధ్య కాలం వృషభరాశి వారికి సాధారణమైన కాలం కాదు. ఇది ఒక మార్పు సరిహద్దు. ఇది కేవలం రోజుల మార్పు కాదు, ఇది శక్తి మార్పు. ఇది కేవలం క్యాలెండర్లో ఒక వారం కాదు, ఇది కర్మలో ఒక కీలకమైన మలుపు. ఈ సమయంలో గ్రహస్థితులు మీపై చూపబోయే ప్రభావం చాలా లోతైనది. ముఖ్యంగా శుక్రుడు మరియు గురుడు కలిగించే అనుకూలత వల్ల వృషభరాశి వారి జీవితంలో ధనం, గౌరవం, సౌఖ్యం, అవకాశాలు, పరిచయాలు, శుభ సూచనలు ఒక్కసారిగా పెరగవచ్చు. శుక్రుడు ఈ రాశికి అధిపతి కావటంతో సహజంగానే సౌందర్యం, విలాసం, సంపద, సౌకర్యాలు, కుటుంబ శ్రేయస్సు, అనుకూలతలపై ప్రభావం చూపుతాడు. గురుడు ఆశీర్వాదం, విస్తరణ, దైవ బలం, అవకాశాల పెరుగుదల, ఆర్థిక రక్షణకు సంకేతంగా భావిస్తారు. ఈ రెండు గ్రహాల కలయిక వృషభ రాశి వారికి ఒక ప్రత్యేకమైన ఆర్థిక వెలుగును తెచ్చే అవకాశం ఉందని చాలామంది విశ్వసిస్తారు. ఈ సమయంలో కొందరికి ఊహించని డబ్బు వస్తుంది. అది ఎప్పుడూ రావాల్సిన బాకీ కావచ్చు, పాతగా ఇచ్చిన అప్పు తిరిగి రావచ్చు, ఆగిపోయిన పంపకాలు పూర్తవచ్చు.
కొందరికి ఆస్తి కొనుగోలు వ్యవహారాలు కలిసి రావచ్చు. మరికొందరికి చేసే పనిలో లేదా వృత్తిలో కొత్త దారి తెరుచుకోవచ్చు. ఇంకొందరికి పై స్థాయికి వెళ్లడం, జీతం పెరగడం, లాభం లేదా బహుమతి రూపంలో ప్రయోజనం కలగవచ్చు. వ్యాపారం చేసేవారికి పాత కస్టమర్ తిరిగి రావచ్చు. ఒక చిన్న వ్యాపార ఒప్పందం పెద్ద లాభానికి దారితీయవచ్చు. ఏళ్లుగా ఆగిపోయిన పత్రాల పనులు, అనుమతులు లేదా డబ్బుల రాబడి ఫైల్ అనుకోకుండా ముందుకు కదలవచ్చు. ఈ సమయంలో కొన్ని చిన్న మార్పులు కనిపిస్తాయి, కానీ ఆ చిన్న మార్పుల వెనుక పెద్ద అదృష్టం దాగి ఉండే అవకాశముంది. కానీ ఇక్కడే చాలామంది చేసే పొరపాటు మొదలవుతుంది. డబ్బు వస్తుందని విన్న వెంటనే కొందరు అదుపు తప్పుతారు. అదృష్టం దగ్గర పడుతోందని తెలిసిన వెంటనే కొందరిలో అహంకారం పెరుగుతుంది. ఒక అవకాశం కనిపించగానే దాని వెనుక ఎంత ప్రమాదముందో చూడకుండా కేవలం లాభం మాత్రమే కనిపిస్తుంది. ఇదే ఈ సమయంలో వృషభ రాశివారు ఎదుర్కోబోయే అసలు రహస్య పరీక్ష. డబ్బు రావటానికి ముందు దేవుడు మీ బ్యాంకు నిల్వను కాదు, మీ సహనాన్ని పరీక్షిస్తాడు. అదృష్టం ఇవ్వటానికి ముందు మీ ఇంటి స్థాయిను కాదు, మీ మనసు స్థాయిని చూస్తాడు. సంపద కురిపించే ముందు మీ మాటల్లో వినయముందా లేదా అన్నది చూస్తాడు. అందుకే ఈ కాలాన్ని తేలికగా తీసుకోవద్దు. ఇప్పుడు మీరు అడగవచ్చు, అసలు ఆ రహస్య పరీక్ష ఏంటి? ఎందుకంత హెచ్చరిస్తున్నారు? చాలామంది అనుకునేది పరీక్ష అంటే కష్టం, నష్టం, అనారోగ్యం, సమస్య అని. కానీ ఈసారి పరీక్ష ఆ రూపంలో రావటం కాదు. ఈసారి పరీక్ష మీ దగ్గరకు చాలా ఆకర్షణీయంగా వస్తుంది. మీకు లాభం తెచ్చిపెట్టేలా కనిపిస్తుంది. మీకు మనసుకు నచ్చేలా కనిపిస్తుంది. మీకు గౌరవం ఇచ్చేలా కనిపిస్తుంది. కానీ లోపల అది మీ సహనం, మీ నిజాయితీ, మీ దూరదృష్టి, మీ వినయం, మీ కుటుంబ విలువలను పరీక్షిస్తుంది. ఎవరో ఒకరు మీ ముందు ఒక బంగారు అవకాశం తెస్తారు. మీరు వెంటనే ఇదే నా సమయం అని దూకితే ఆ అవకాశమే మీ పరీక్ష అయిపోవచ్చు. ఉదాహరణకు, మీరు ప్రాణంగా నమ్మిన ఒక స్నేహితుడు మీ దగ్గరకు రావచ్చు. అన్నా, ఇంకా 2 రోజులు మాత్రమే, ఒక్కసారి సాయం చెయ్యి, నేను వెంటనే తిరిగిస్తా అని అడగవచ్చు. అతని మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. అతని కళ్ళల్లో బాధ కనిపిస్తుంది. మీ మనస్సు కరుగుతుంది. మీరు సహాయం చెయ్యాలి అనుకుంటారు. కానీ అదే సమయంలో మీ దగ్గర ఉన్న డబ్బు మీ పిల్లల చదువు కోసం దాచింది కావచ్చు, మీ ఇంటి అద్దె కోసం ఉంచింది కావచ్చు, లేక మీ భవిష్యత్తు అవసరాల కోసం కూడబెట్టినది కావచ్చు. ఇక్కడే పరీక్ష మొదలవుతుంది. మీరు జాలితో సహాయం చేయాలా లేక జాగ్రత్తగా ఆలోచించాలా? భావోద్వేగం ఒకవైపు, బాధ్యత మరోవైపు. చాలామంది ఇక్కడే ఓడిపోతారు. ఎందుకంటే వారికి లేదు అనడం రాదు. తర్వాత డబ్బు పోతుంది, మనశ్శాంతి పోతుంది, బంధం కూడా దెబ్బతింటుంది. అందుకే ఈ సమయంలో ఎవరికీ పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వకపోవడం మంచిదని అంటారు. మరొక ఉదాహరణ, పనిచేసే చోట చాలా కాలంగా మీరు కష్టపడుతున్నారు. మీకంటే తక్కువ పనిచేసిన వ్యక్తికి మీ ముందే ప్రశంసలు రావచ్చు. మీకు రావాల్సిన గుర్తింపు ఇంకొకరికి వెళ్ళవచ్చు. మీలో కోపం మండిపోతుంది. ఇక చాలును అనిపిస్తుంది. ఇదే సమయంలో మీరు ఒక ఆవేశపూరిత నిర్ణయం తీసుకుంటే అదే మీ అదృష్టాన్ని దూరం చేసే పని అవుతుంది. ఎందుకంటే శని చేసే పరీక్షల్లో ఒకటి ఇదే. నీకు అన్యాయం జరిగినప్పుడు కూడా నువ్వు స్థిరంగా నిలబడగలవా అన్నది. మీరు ఆ రోజు కోపాన్ని ఆపగలిగితే, నోరు జారకుండా ఉండగలిగితే, మీకు కనిపించని తలుపు మరుసటి రోజు తెరుచుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ క్షణంలో మీరు గొడవ పడితే, పని మానేస్తే మీకే నష్టం. ముఖ్యంగా ఈ సమయంలో వృషభ రాశి వారు తమ మాట తీరుపై చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా వీరు తక్కువ మాటలు మాట్లాడేవాళ్ళు. కానీ మాట్లాడినప్పుడు గట్టిగా, స్పష్టంగా, కొన్నిసార్లు గుండెకు తగిలేగా మాట్లాడవచ్చు. మే 15 నుంచి 21 మధ్య మీ ఒక్క మాట మీ అదృష్టాన్ని దగ్గర చేయవచ్చు. అదే ఒక్క మాట అదృష్టాన్ని దూరం చేయవచ్చు. ఇంట్లో పెద్దలకు ఎదురు మాట్లాడడం, భార్య లేదా భర్తను తక్కువ చేసి మాట్లాడడం, పిల్లలపై కోపం చూపడం, మీకంటే బలహీనులైన వారిని అవమానించడం, పనివాళ్లను తక్కువ చేసి చూడడం, ఇవన్నీ చాలా వ్యతిరేక ప్రభావాన్ని తెచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సమయంలో మీకు వచ్చే ఫలితాల్లో కుటుంబ ఆశీర్వాదం, పెద్దల అనుగ్రహం, మీ ప్రవర్తనకు దైవసాక్షి అన్నీ కలిసిపోతాయి. కానీ వృషభ రాశివారు ఈ సమయంలో చేసే ఒక చిన్న పొరపాటు వారిని కోటీశ్వరుల నుంచి అప్పుల పాలయ్యే స్థితికి కూడా తీసుకెళ్లే ప్రమాదం ఉంది. ఆ పొరపాటు అత్యాశతో పాటు అహంకారం. చేతిలో కొంత డబ్బు వచ్చిన వెంటనే ఇప్పుడే ఇంకో పెట్టుబడి పెడదాం, ఇప్పుడే ఇంకో సాహసం చేద్దాం, ఇప్పుడే పెద్ద వ్యాపారం చేద్దాం అని తొందరపడడం మంచిది కాదు. అదే సమయంలో నా టైం వచ్చేసింది, ఇక నేను ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు, ఎవరి మాట వినాల్సిన పని లేదు అనే భావన కూడా ప్రమాదకరం.
అదృష్టం వచ్చినప్పుడు వినయం రెట్టింపు కావాలి, అహంకారం కాదు. డబ్బు దగ్గర పడినప్పుడు మనస్సు మరింత స్థిరంగా ఉండాలి, వేగంగా కాదు. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఇంకా మిగిలి ఉంది. ఈ సమయంలో మీ ఇంట్లో మరియు మీ చుట్టూ కొన్ని విచిత్రమైన కానీ శుభసూచకమైన సంకేతాలు కనిపించవచ్చు. ఉదయం లేవగానే మీకు మంచి వార్త వినిపించవచ్చు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక కబురు రావచ్చు. మీ దారిలో ఆవు కనిపించవచ్చు. దేవాలయ గంటల శబ్దం మీకు పదే పదే వినిపించవచ్చు. ఇంట్లో పసుపు లేక ఎరుపు రంగు వస్తువులు అసాధారణంగా ఎక్కువగా కంటపడవచ్చు. కొందరికి గది లోపల ఒక వింత ప్రశాంతత అనిపించవచ్చు. మరికొందరికి రాత్రిళ్ళు దేవాలయాలు, వెలుగులు, శుభ్రమైన నీరు, ప్రవహించే నది లేక దేవుడికి సంబంధించిన కలలు రావచ్చు. ఇలాంటి సంకేతాలు సాధారణం కావని, అదృష్టం ముందుగా ఒక నిశ్శబ్ద ప్రవేశమిస్తోందని కొందరు నమ్ముతారు. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ప్రతి మంచి సంకేతం వచ్చిన వెంటనే దానిని గొప్పగా బయటపెట్టడం మంచిది కాదు. కొందరు చిన్న శుభవార్త వచ్చినా వెంటనే అందరికీ చెప్పేస్తారు. నాకు ఇది జరగబోతోంది, నాకు అదృష్టం దగ్గర పడుతుంది, నాకు పని దాదాపుగా పూర్తయింది అని చెప్పేస్తారు. ఇదే దృష్టి దోషానికి, అసూయకు, అడ్డంకులకు కారణమవుతుంది. ఈ సమయంలో మీ ఆలోచనలు, మీ వ్యక్తిగత వివరాలు, మీ రాబోయే పెట్టుబడులు, మీ చేతికి వచ్చే డబ్బు గురించి అందరికీ చెప్పకండి. మౌనం మీకు రక్షణగా పనిచేస్తుంది. శుక్రుడిచ్చే శుభ ఫలితాలు నిశ్శబ్దాన్ని ఇష్టపడతాయి. శని చేసే పరీక్షల్లో ఒకటి కూడా ఇదే. నువ్వు నిశ్శబ్దంగా ఎదగగలవా అన్నది. ఈ సమయంలో ఇంటి గుమ్మం మరియు ఇంటి శుభ్రతకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. చాలామంది దీన్ని తేలికగా తీసుకుంటారు. కానీ వాస్తు దృష్టిలో ఇంటి ప్రధాన ద్వారం ద్వారా వచ్చే శక్తి కుటుంబ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని విశ్వసిస్తారు. ఇంటి ముందు చెత్త పేరుకుపోవడం, పగిలిన వస్తువులు ఉంచడం, రాత్రి సమయాల్లో చీకటి ఉండడం, గుమ్మం వద్ద చెదురుమదురు చెప్పులు పడేయడం ఇవన్నీ చెడు శక్తిని పెంచుతాయని అంటారు. ముఖ్యంగా మే 15 నుంచి 21 మధ్య వృషభ రాశి వారు తమ ఇంటి ముందు భాగాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచాలి. సాయంత్రం సమయంలో ఒక చిన్న దీపం వెలిగించడం మంచిది. శుక్రవారం రోజైతే లక్ష్మీదేవికి దీపం పెట్టడం, పసుపు కుంకుమలతో పూజ చేయడం, ఇంట్లో సుగంధ వాతావరణం ఉంచడం ఇంకా మంచి ఫలితాలిస్తుందని భావిస్తారు. వ్యాపారం చేసే వృషభ రాశి వారికి ఈ కాలం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా అలంకరణ వస్తువులు, బట్టలు, వ్యవసాయం, భోజనశాలలు, ఇంటి అలంకరణ, ఆన్లైన్లో అమ్మే వ్యాపారాలు, పాల వ్యాపారంలో ఉన్నవారికి మంచి కదలిక కనిపించవచ్చు. ఒకేసారి పెద్ద లాభం రాకపోయినా చిన్న చిన్న లాభాలు వరుసగా రావచ్చు. అదే భవిష్యత్తులో పెద్ద ఎదుగుదలగా మారవచ్చు. కానీ ఈ సమయంలో పెద్ద మొత్తంలో అప్పు చేసి వ్యాపారం పెంచడం మాత్రం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరో ఇది మంచి అవకాశం అని ఒత్తిడి చేస్తున్నారని వెంటనే పెద్ద ఒప్పందంలోకి వెళ్ళిపోవద్దు. మొదట పరిశీలించండి, పత్రాలు చూడండి, మాట మీద కాదు రుజువు మీద నమ్మండి, భాగస్వామి మీద కాదు పద్ధతి మీద నమ్మండి. అప్పుడే ఆ లాభం నిలబడుతుంది. ఉద్యోగం లేదా వృత్తి చేస్తున్న వృషభరాశి వారికి కూడా ఈ కాలం ముఖ్యమైనదే. మీ పనిని ఇప్పటి వరకు గమనిస్తున్న ఒకరు ఇప్పుడు మీ విలువను గుర్తించే అవకాశం ఉంది. మీకు కొత్త బాధ్యత రావచ్చు. కొందరికి పని ప్రదేశం మారడం లేదా చేసే పని విధానం మారడం కలిసి వచ్చే అవకాశం ఉంది. కొందరికి బయట నుంచి మంచి అవకాశం కూడా రావచ్చు. కానీ ఒకటి గుర్తించుకోండి, ఈ సమయంలో మీరు మీ విసుగును బయట పెడితే మీరు పెంచుకున్న మంచి పేరు పాడయ్యే ప్రమాదం ఉంది. పై అధికారి గురించి వెనక మాట్లాడడం, తోటివారితో గొడవపడ్డం, చిన్న విషయాన్ని పంతంగా మార్చడం మీకు నష్టమే. మీరు మీ పని, మీ క్రమశిక్షణ, మీ ఓర్పు మీద ధ్యాస పెడితే అందరూ మీ విలువను అంగీకరించే సమయం దగ్గరలోనే ఉంటుంది. కుటుంబ జీవితం విషయంలో కూడా కొన్ని ఆసక్తికరమైన మార్పులు కనిపించవచ్చు. చాలా రోజులుగా మాట్లాడని బంధువులు మళ్లీ కలిసే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. వివాహం ఆలస్యమవుతున్న వారికి మంచి సంబంధాలు రావచ్చు. ప్రేమలో ఉన్నవారికి తమ పరిచయాన్ని కుటుంబానికి చెప్పే సమయం దగ్గర పడవచ్చు. కానీ ఈ దశలో చిన్న అపార్థం కూడా పెద్దదిగా మారే అవకాశం ఉంది. మీరు మాట్లాడే తీరులో కఠినత్వం తగ్గాలి. అనుమానం, ఈర్ష్య, పక్కవారితో పోల్చడం, పాత విషయాలు తీసుకురావడం వంటి అలవాట్లు ఉంటే అవి వెంటనే ఆపాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ కుటుంబ శాంతి, మీ ఆర్థిక అదృష్టంతో కూడా ముడిపడి ఉండే అవకాశం ఉంది. కానీ చాలామంది వృషభరాశి వారు ఈ సమయంలో చేసే మరో ప్రమాదకర తప్పు గురించి ఇప్పుడు తెలుసుకోండి.
అది మౌన ఒత్తిడి. బయటకు ప్రశాంతంగా కనిపిస్తూ లోపల మాత్రం అన్నీ మింగేస్తూ ఉండడం. మీరు బాధను బయట పెట్టకపోవడం కొన్నిసార్లు గొప్ప లక్షణం కాదు, అది ఆరోగ్యానికి ప్రమాదం. ఎవరికీ చెప్పక లోపలే బాధ పెట్టుకుంటూ రాత్రిళ్ళు ఆలస్యంగా మేల్కొని ఏదో ఆలోచిస్తూ ఫోన్ చూస్తూ నిద్ర కోల్పోతూ ఉండడం, ఇవన్నీ ఈ సమయంలో మీ శరీరాన్ని బలహీనపరచవచ్చు. గొంతు సంబంధిత ఇబ్బందులు, అలసట, జీర్ణ సమస్యలు, ఒత్తిడి, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. డబ్బు వస్తే మంచిదే, కానీ దాన్ని అనుభవించడానికి ఆరోగ్యం కావాలి. అందుకే ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని అస్సలు వదిలేయకండి. ఉదయాన్నే కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోండి, దేవుని పేరు జపించండి, గాలి బాగా పీల్చండి, శరీరానికి నీరు బాగా ఇవ్వండి, సమయానికి భోజనం చేయండి. రాత్రి వేళల్లో ఆలస్యంగా మేల్కొని ఉండే అలవాటు తగ్గించండి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెట్టండి. కొన్నిసార్లు పెద్దల సంతృప్తి, వారి ఆశీర్వాదాలు, వారి మనసులోంచి వచ్చే మంచి మాటలు మనకు కనిపించని రక్షణగా పనిచేస్తాయి. అందుకే ఈ సమయంలో తల్లిదండ్రులకు, ఇంట్లోని పెద్దలకు గౌరవం ఇవ్వడం మరింత ముఖ్యం. వాళ్లతో ప్రశాంతంగా మాట్లాడండి, వాళ్ళు చెప్పే మాటలను వినండి. మీ అదృష్టం, కుటుంబ అనుబంధంతో బలపడే సమయంగా ఇది కనిపిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ సమయంలో వచ్చిన కలలను కూడా పూర్తిగా వదిలేయకండి. ప్రతి కలకు అర్థం చెప్పడం అవసరం లేదు, కానీ పదే పదే ఒకే విధమైన మంచి కలలు వస్తే, లేదా దేవాలయం, వెలుగు, నీరు, పసుపు, ఆవు, పూజ, పూలు, ప్రదక్షిణ, గంటల శబ్దం లాంటి దృశ్యాలు కనిపిస్తే అది మీ మనసు మంచి స్థితిలోకి వెడుతోందని కొందరు భావిస్తారు. అయితే చీకటి, పడిపోవడం, గొడవలు, ఏడుపు, పగిలిన వస్తువులు, చెత్త, మోసం, దొంగతనం వంటి కలలు వస్తే అది జాగ్రత్తగా ఉండమనే సూచనగా భావించవచ్చు. అటువంటి కలలు వచ్చినప్పుడు మరుసటి రోజు ఉదయం స్నానం చేసి దేవునికి దీపం పెట్టి శాంతిగా రోజు మొదలు పెడితే మానసికంగా కూడా బలం లభిస్తుంది. ముఖ్యంగా మే 15 నుంచి 21 మధ్య సంతకం చేసే కాగితాల విషయంలో చాలా జాగ్రత్త. అప్పు పత్రాలు, ఒప్పంద పత్రాలు, వ్యాపార కాగితాలు, ఆస్తికి సంబంధించిన కాగితాలు, ఉద్యోగ పత్రాలు, హామీ పత్రాలు ఏది అయినా పూర్తిగా చదవాలి. ఎవరైనా ఇది మామూలు కాగితమే, సంతకం చేయండి అని త్వరపెడితే అస్సలు గమ్మకండి. మీ పేరు, మీ సంతకం, మీ ఆస్తి, మీ బ్యాంకు వివరాలు, మీ బాధ్యతలకి సంబంధించిన ప్రతి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఒకసారి ఆవేశంలో చేసిన సంతకం కొన్నిసార్లు సంవత్సరాల సమస్యలకు కారణమవ్వచ్చు. అందుకే ఈ సమయంలో నిదానమే రక్షణ. వృషభ రాశి వారు సాధారణంగా గట్టి నిర్ణయాలు తీసుకుంటారు, అదే మీ బలం. కానీ కొన్నిసార్లు అదే పట్టుదల మొండితనంగా మారుతుంది. నేను అనుకున్నదే నిజం అని భావించి అందరి మాటలను కొట్టిపారేయకండి. ఈ సమయంలో ఒక మంచి సలహా మీ జీవితాన్ని కాపాడవచ్చు. ముఖ్యంగా ఇంట్లో పెద్దలు, అనుభవం ఉన్నవాళ్ళు, నిజంగా మీ మంచి కోరుకునే వాళ్ళు ఏదైనా జాగ్రత్త చెబితే వినండి. మీరు అన్నీ తెలుసుకున్నా ఈ కాలంలో వినయం మీకు రక్షణ కవచం అవుతుంది. శుక్రుడు సౌఖ్యమిస్తాడు, కానీ శని వినయాన్ని కోరుకుంటాడు. ఈ 2 నిజాలు ఒకేసారి పనిచేసే సమయం ఇది. శుక్రవారం రోజు ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేయడం మంచిదని విశ్వసిస్తారు. లక్ష్మీదేవికి దీపం వెలిగించడం, తెల్ల లేదా పసుపు పూలతో పూజ చేయడం, ఇంట్లో గుమ్మం వద్ద శుభ్రత ఉంచడం, సాయంత్రం సమయంలో ఒక ప్రశాంత వాతావరణం సృష్టించడం, దేవుడి పేరు జపించడం, పేదవారికి అన్నదానం చేయడం, అవసరమైతే తెల్ల బట్టలు దానం చేయడం లాంటి పనులు మానసికంగా కూడా ఆధ్యాత్మికంగా కూడా మీకు బలమిస్తాయి. దానం చేయడంలో గొప్పలకు పోకూడదు, మంచి మనసు ఉండాలి. ఎందుకంటే దైవబలం పొందడానికి మనసు నిజాయితీగా ఉండాలి. ఎంత అదృష్టం ఉన్నా దానికి అర్హత అవసరం. ఆ అర్హత మంచి పనులతో వస్తుంది. ఈ సమయంలో మీకొక చిన్న మంచి జరగగానే దాన్ని వృధా చేయకుండా ఉపయోగించండి. ఉదాహరణకు కొంత డబ్బు వచ్చిందనుకోండి, వెంటనే అవసరం లేని కొనుగోళ్లు చేయడం, ఇతరులను మెప్పించడానికి ఖర్చు పెట్టడం, గొప్పల కోసం ఖరీదైన వస్తువులు కొనడం మంచిది కాదు. ముందుగా అవసరమైన చోట పెట్టండి. అప్పులు ఉంటే తగ్గించండి. ఇంట్లో అవసరమైన పని ఉంటే పూర్తి చేయండి. కొంత దాచుకోండి. మీరు సంపాదించిన ప్రతి రూపాయి నిలబడేలా ఆలోచిస్తే అదే ధనయోగాన్ని సంపదగా మారుస్తుంది. లేకపోతే డబ్బు వస్తుంది, వెళ్తుంది, మళ్ళీ మొదటి స్థితికి తీసుకెళ్తుంది. ఇంకా ఒక విషయం గుర్తుంచుకోండి. చాలామంది వృషభరాశి వారు ఈ వీడియో చూస్తున్న సమయంలోనే నాకు గతంలో ఇలానే జరిగింది అని అనుకుంటూ ఉండొచ్చు. కొందరు ఎవరికో సాయం చేసి నష్టపోయి ఉండవచ్చు.
కొందరు ఆవేశంలో నిర్ణయం తీసుకుని తర్వాత బాధపడి ఉండవచ్చు. కొందరు కుటుంబంలో మాట జారిపోవడంతో బంధాలు దెబ్బతిన్న అనుభవం ఎదుర్కొని ఉండవచ్చు. ఈసారి అదే తప్పు చేయకండి. ఎందుకంటే ఇదొక సాధారణ వారం కాదు. మీరు జాగ్రత్తగా నడిస్తే ఈ కాలం మీకు ఎదుగుదలేస్తుంది. నిర్లక్ష్యంగా నడిస్తే ఈ కాలమే మీకు పాఠం చెప్తుంది. కొన్నిసార్లు దేవుడు మన జీవితాన్ని పూర్తిగా మార్చే ముందు మన సహనాన్ని చివరిసారి పరీక్షిస్తాడు. ఇప్పుడు వృషభ రాశి వారు కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. మీరు ఈ పరీక్షలో ప్రశాంతంగా, వినయంగా, జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలిగితే రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రావచ్చు. కొందరు నిజంగానే ఆర్థికంగా బలపడతారు. ఇంకొందరికి కొత్త ఇల్లు, కొత్త వాహనం లేదా కుటుంబంలో శుభకార్యాల సూచనలు కనిపిస్తాయి. మరికొందరికి ఎన్నాళ్లుగానూ ఆగిపోయిన వారి గౌరవం మళ్లీ తిరిగి వస్తుంది. కొందరికి వారి పేరు మళ్లీ వెలుగులోకి వస్తుంది. కొందరికి సరైన వ్యక్తుల సహాయం లభిస్తుంది. మరికొందరికి జీవితం మళ్లీ గాడిలో పడుతుంది. కానీ అసలు ఆశ్చర్యకరమైన విషయం ఇంకా మిగిలే ఉంది. మే 15 నుంచి 21 మధ్య వచ్చే అవకాశాలను నిర్లక్ష్యం చేస్తే మళ్లీ ఇలాంటి ధనయోగం రావడానికి చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ప్రతి అవకాశం జీవితాన్ని మార్చకపోవచ్చు, కానీ కొన్ని కాలాల్లో వచ్చే అవకాశాలు మాత్రం కర్మను మార్చేవిలా పనిచేస్తాయి. ఇది అలాంటి కాలంగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ వారం రోజుల్లో ప్రతి చిన్న విషయాన్ని తేలికగా తీసుకోకండి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరిని నమ్ముతున్నారు, ఎక్కడ సంతకం చేస్తున్నారు, ఎక్కడ డబ్బు పెడుతున్నారు, ఎవరిపై కోపం చూపిస్తున్నారు, ఎవరికి సాయం చేస్తున్నారు, ఎవరిని బాధ పెడుతున్నారు, ఇవన్నీ ముఖ్యం. చివరిగా ఒక విషయం గట్టిగా గుర్తుంచుకోండి. గ్రహాలు మీకు అనుకూలమైన వాతావరణాన్ని మాత్రమే సృష్టించగలవు. కానీ మీ కష్టం, మీరు చేసే నిరంతర ప్రయత్నం, మీ వినయం, మీ నిజాయితీ, మీ ధైర్యం, మీ కర్మ, ఇవే చివరికి మీ జీవితాన్ని మారుస్తాయి. మీరు ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని నా అదృష్టం వస్తుంది అని ఎదురుచూస్తే ఏ అద్భుతం జరగదు. ఆకాశం నుంచి డబ్బుల వర్షం కురవదు. కానీ మీరు కష్టపడుతూ జాగ్రత్తగా అవకాశాలను పట్టుకుని ఈ రహస్య పరీక్షలో నెగ్గితే మీరు ఊహించని స్థాయికి వెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇదే ఈ వీడియోలోని అసలు రహస్యం. అందుకే వృషభ రాశి వారు ఈ మే 15 నుంచి 21 మధ్య చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. అహంకారాన్ని దూరం పెట్టాలి. అత్యాశకు లోనవ్వకూడదు. ఇంట్లో పెద్దలను గౌరవించాలి. డబ్బు విషయంలో తొందరపడకూడదు. ఎవరికి పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకూడదు. సంతకం చేసే ప్రతి పత్రాన్ని జాగ్రత్తగా చదవాలి. ఇంటి గుమ్మం శుభ్రంగా ఉంచాలి. శుక్రవారం దీపం వెలిగించాలి. పేదవారిని అవమానించకూడదు. చేతనైతే అన్నదానం చేయాలి. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యాన్ని మరిచిపోకూడదు. ఇవన్నీ పాటిస్తే మీరు ఎదురుచూస్తున్న మార్పు నిజంగానే మొదలయ్యే అవకాశం ఉంది. మీరు ఇప్పటివరకు పడిన కష్టం, అనుభవించిన నిరాశ, మింగిన అవమానం, ఒంటరిగా మోసిన బాధ, ఇవన్నీ వృధా కావు. దేవుడు ఎవరి కర్మను మర్చిపోడు. ఆయన ఆలస్యం చేయొచ్చు, కానీ అన్యాయం చేయడు. ఈసారి మీ జీవితంలోకి వచ్చే చిన్న సంకేతాలను పసిగట్టండి. మీకు కనిపించే మంచి అవకాశాలను గౌరవించండి. మీ నడవడికను సరిచేసుకోండి. మీ ఇంటిని శుభ్రంగా ఉంచండి. మీ మాటను మృదువుగా మార్చుకోండి. మీ మనసును సానుకూలంగా ఉంచండి. దేవుడిపై విశ్వాసం ఉంచండి. మీరు నిజంగా అర్హులైతే ఈ కాలం మీ జీవితాన్ని సరికొత్తగా మారుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వృషభ రాశి వారికి తప్పకుండా పంపండి. ఇంకా ఇలాంటి రాశి ఫలాలు, జ్యోతిష్య రహస్యాలు, ఆధ్యాత్మిక వీడియోలు, వాస్తు సూచనలు కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట గుర్తు నొక్కడం మర్చిపోకండి. కామెంట్స్లో ఓం నమో వెంకటేశాయ అని రాయండి. మీ అందరికీ దేవుడి ఆశీస్సులు ఉండాలని మరోసారి కోరుకుంటూ జై శ్రీరామ్.